దేవునికి మహిమ కలుగునుగాక. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ పూట మన ధ్యానము కొరకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 11 వచనాలను మార్చి మనము చదువుకుందాం. మొదటి 11 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదవగలిగిన వారు స్పష్టంగా బిగ్గరగా తొందర ఏమీ లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములలో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 11వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన కొరకు మన వినికిడిలో దీవించునుగాక. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ దినము మనము దేవుని వాక్యములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక పాఠ్యభాగములో నుండి మనము 10వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాం. ఇందులో నుండి ఒక విషయాన్ని, ఒక అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించటానికి, మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. పౌలు గారు రక్షించబడి పరిచర్యలోనికి వచ్చినటువంటి తరువాత ఆయన అద్భుతమైనటువంటి 3 సువార్త ప్రయాణాలు ఆయన చేయటం జరిగింది. 3 మిషనరీ జర్నీస్ ఆయన చేయటం జరిగింది. ఈ సువార్త ప్రయాణములలో ఆయన ఎన్నో సంఘములను స్థాపించినట్లుగా మనము లేఖనములలో చూస్తాం. సంఘములు స్థాపించడం మాత్రమే కాకుండా ఆ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై అస్తమాటు ఆయన వారి దగ్గరకు వెళ్ళడానికి ఆ అవకాశం, ఆ సౌకర్యం ఆ దినములలో లేదు గనుక వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, వారు ఆధ్యాత్మికంగా వారు బలపరచబడడానికి వారి కొరకు ఆయన ఎక్కడ నుండి అయితే ఆయన ఉన్నారో అక్కడ నుండి వారి కొరకు ఏమి రాయటం జరిగింది? పత్రికలు లేక ఉత్తరాలు. ఏమండి, పౌలు గారు మరి వ్రాసినటువంటి పత్రికలు ఎన్ని అనంటే మీ అందరికీ తెలుసు. పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని? 14 పత్రికలు ఆయన వ్రాశారు. అయితే ప్రాముఖ్యంగా 7 సంఘాలకు రాశాడు ఆయన. హల్లెలూయా. మొత్తం ఎన్ని రాశాడమ్మా? 14 పత్రికలకు రాశాడు. అయితే 7 మాత్రం సంఘాలకు, అంటే వ్యక్తులకు రాయబడిన పత్రికలు కూడా ఉన్నాయి. అయితే 7 మాత్రం ఖచ్చితంగా సంఘాలకు రాయటం జరిగింది. సంఘాలకు పత్రికలు రాయటం జరిగింది. కాబట్టి ఈరోజు సంఘం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా ఏం చదవాలి అని అంటే, ఏం చదవాలి? బైబిల్ చదవాలి, కీర్తనలు సామెతలు చదవాలి. మంచిదే, ఇంకెంతసేపు అక్కడే ఉండకండి.
అక్కడ నుంచి ఒక మెట్టు ఎక్కి ఏం చదువుతూ ఉండాలి? మాట్లాడడం లేదు, పత్రికలు చదవాలి. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు. ఎలాగంటే ఏమండి, దేవుడు రాయించి పెట్టినటువంటి ఉత్తరాలట మనం చదవకపోతే ఏమండి, మనము రాసినటువంటి ఉత్తరాలు దేవుడు చదవడట. అర్థమైందండి విషయం? దేవుడు రాయించి పెట్టిన ఉత్తరాలు ఎవరు చదవకపోతే, అంటే దేవుడు రాయించిన ఉత్తరాలు అంటే ఏంటి? పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన పత్రికలు బైబిల్లో ఉన్నాయి కదా, అవి మనం చదవకపోతే మనం రాసే ఉత్తరాలు ఎవరు చదవరు? అంటే మనం రాసే ఉత్తరాలు అంటే మనం చేసేటువంటి అది. అంటే దేవుడు చదవాలి, దేవుడు వినాలి, జవాబు ఇవ్వాలనంటే ఆయన రాయించి పెట్టిన పత్రికలు కూడా చదవాలి. కానీ ఈరోజు చాలామంది దేవుని వాక్యం చదవడం అంటే ఇది చాలా కష్టమైపోతూ ఉంది. దేవుని వాక్యాన్ని ఇష్టపడి చదివితే ఆ వాక్యమే మన బ్రతుకులకు ఒక దిక్చూచిగా ఉండి ఏమండి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మార్గములలో మనలను నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క పత్రికలలో ఏమండి సంఘాలకు ప్రత్యేకంగా ఆయన 7 పత్రికలు రాశారు. అయితే అందులో ఒక సంఘం, ఏ సంఘం అనంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొరింథీ సంఘం. చెప్పండి అమ్మ అందరూ, కొరింథీ సంఘం. కొరింథీ సంఘము ఏమండి ఎలాంటి సంఘం అనంటే అది ఎదుగుచూ ఉన్నటువంటి సంఘం అట. కొరింథీ సంఘం ఎలాంటి సంఘం? కొరింథీ సంఘం దేవునిలో ఆధ్యాత్మికంగా చక్కగా ఎదుగుతున్నటువంటి సంఘంగా. ఏమంటే సంఘం ఎదుగుతుందట, సంఘంతో పాటు సమస్యలు కూడా ఎదుగుతున్నాయట. అర్థమైందండి? సంఘం ఎదుగుతుందట. అలాగే ఇప్పుడు ఉదాహరణకు కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ఏమండి వివాహము అయినప్పుడు భార్యాభర్తల తర్వాత ఒకళ్ళో ఇద్దరో అలాగా ఏమండి పిల్లలు, ఆ మంద పరిస్థితి అలాగా పెరుగుతుందనుకోండి, కుటుంబం పెరిగే కొలది కూడా చెప్పండి ఏం పెరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి కదా. అలాగా సంఘం ఎదుగుతుందట, సంఘంతో పాటు సమస్యలు ఎదుగుతున్నాయట. ఆ సమయంలో వాళ్ళకి మాటలు అవసరం కాబట్టి ఈ మాటల ద్వారా వాళ్ళు చక్కగా స్థిరపరచబడాలి గనుక, సరిచేయబడాలి గనుక ఏమంటే ఒక పత్రిక రాశారు. ఇప్పుడు మనం మొదటి పత్రిక చదువుకున్నాం. ఆ పత్రికతో ముగించే పరిస్థితిలో లేదది. అంటే ఆ సమస్యలు ఇంకా ఏమైపోయినాయి అన్నమాట, ఇంకా ఎక్కువైపోయినాయి. అందుకని 2వ పత్రిక కూడా రాసి ఆ సంఘాన్ని ఏమంటే దైవజనుడు ఏమంటే దేవుని మాటల ద్వారా స్థిరపరిచినట్లుగా, సరిచేసినట్లుగా మనం చూడగలం. అయితే ఏమంటే ఈరోజు మనము నేర్చుకునేటువంటి విషయం ఏమిటనంటే, సంఘాలకు దైవజనుడు పత్రికలు రాయటం జరిగింది. అయితే ఆయన వ్రాసిన పత్రికలలో సంఘానికి ఏమంటే ఖచ్చితంగా తెలియవలసినటువంటి కొన్ని సంగతుల గురించి ఆయన వ్రాశాడు. చాలా విషయాలు దైవజనుడు రాశారు. అది ఎఫెసీ సంఘమైనా, అది ఫిలిప్పీ సంఘమైనా, అది కొరింథీ ఏ సంఘమైనా కానీ ఆ సంఘానికి పత్రికలు రాసేటప్పుడు వారికి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు, ఆయన వాటి గురించి మాట్లాడారు. ఇప్పుడు మనము చదువుకున్న భాగానికి వచ్చినట్లయితే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, చదవండి ఎవరైనా. ఈ సంగతి మీకు తెలియకుండుట, అది మీరు గమనించారా మాట? ఈ సంగతి ఏ సంగతో తర్వాత చెప్తాను, మనము ధ్యానం చేసినప్పుడు వస్తాయి బయటికి. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడండి అమ్మా. ముత్యాలు ఏమైనా పెట్టుకుంటే కనుక త్వరగా కక్కేయండి. కానుకలు పట్టేటప్పుడు కాస్త అందులో వెయ్యండి. పోని ముత్యాలు చాలా అవసరం. కొంతమంది అలాగనమాట అండి, ఏమంటే బెల్లం కొట్టిన రాయిలాగా కదలికలు లేకుండా అలా ఉంటున్నారు. అలా ప్రభు సన్నిధిలో ఉండకూడదు. మనము స్పందించాలి. ఏమంటే మనము స్పందిస్తే దేవుడు ఇంకా గొప్పగా స్పందిస్తాడు. స్తోత్రం కలుగునుగా. అసలు మనం ఆరాధించే దేవుడే ఎవరు చెప్పండి? స్పందించే దేవుడు. ఆయన ఏదో రాయి కాదు, ఒక చెట్టు కాదు, అలాగా ఒక చోట పెడితే ఉండిపోయేవాడు కాదు. ఆయన స్పందిస్తాడు. స్పందించడం అని అంటే ఏం చేస్తాడు చెప్పండి? అక్కడక మాట్లాడతాడు, వింటాడు, చెప్పండి
మనకు తిరిగి జవాబిస్తాడు, మనతో వస్తాడు. ఇలా ఎన్ని స్పందించడం అనంటే, స్పందించినోడు ఏం చేస్తాడనమాట, ఎక్కడ పెట్టినోడు అక్కడే ఉంటాడు. కదలడు, మెదలడు, ఉలకడు, పలకడు. కాబట్టి ఎవడు మన దేవుడు ఎట్టివాడో చెప్పండి, మనము అట్టివారమై ఉందుముగాక. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు, స్పందించే దేవుడు, జీవం కలిగిన దేవుడు. మనం కూడా ఎలా ఉండాలి, అలా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ విషయం కూడా మరి మీకు అర్థం కాకపోతే ఎలాగా, స్పందించండి. వాక్యం కాస్త ముందుకెళ్ళే మరి ప్రయత్నం జరుగుతుంది. ఏమండి, ఇక్కడ ఈ సంగతి మీకు తెలియకుండుట అన్నాడు. అంటే ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఖచ్చితంగా ఈ సంగతి తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేటువంటి మాట వస్తుంది అన్నమాట. కానీ ఈరోజు చాలామందికి, దేవుని పిల్లలే, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వారమే, చాలామందికి ఉండేటువంటిది ఏంటి అని అంటే, దేవుని సంగతుల విషయం ఎలాగున్నా కొంతమందికి కుతూహలం ఏంటంటే, కొంతమందికి చాలా ఎక్సైట్మెంట్ ఏంటి అని అంటే, ఎవరి గురించి తెలుసుకోవాలని మాట్లాడరేమ్మా. ఇప్పుడు మాట్లాడరు మీరు, బంగారు తల్లులు కదా, వరాలు మూటలు కదా, ఎలా మాట్లాడతారు? ఏమంటే చాలామంది ఎవరి గురించి తెలుసుకోవాలి అని అంటే పక్కింటోళ్ళ గురించి తెలుసుకోవాలి. మరి చెప్పండి, ఏంటోళ్ళు ఏమండి, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, మొన్న పెళ్ళి దగ్గర అంతా బాగానే జరిగిందంట, కానీ ఆ పెళ్ళి అయిపోయిన ఆఖరిలోనంట ఇప్పుడు తెలియాలి ఇవిడికి అమ్మ ఆ విషయం ఏం జరిగింది అసలు సరిగా మనం చెప్పింది కానీ సరిగా చెప్పలేదు అని. ఈరోజు చాలామందికి ఉండే ఎక్సైట్మెంట్ ఏంటి అని అంటే, చెప్పండి, మాట్లాడరే, మీకు ఏమీ లేదన్నట్లుగా ఉంటారు. లేదనంటే ఎప్పటికీ కూడా లేదన్నట్టుగానే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు అలా అబ్బాయి అలా కాదు, ఏంటి తర్వాత ఏమైంది, ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ఎంత ఇదేనంటే గుళ్ళో ఏం జరిగిందో కూడా తెలియదు. నిన్న ఆదివారం రాలేదు, ఏంటి పాస్టర్ గారు బాగానే ఉన్నాడా, పర్లేదా, ఏమన్నా కాస్త చేంజ్ అయిందా, నా గురించి ఏమన్నా చెప్పారేంటి, ఎవరి గురించి అట్ట, అబ్బో అంటే నువ్వు బాగా బలంగా ఫిక్స్ అయిపోయావు అనమాట. ఏమండి, ఈరోజు ఇలా చాలామందికి ఏమండి ఇలా తెలుసుకోవాలని, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, ఆ రోజు నేను రాలేదు కదా మీటింగ్కి, ఆ ఏం మాట్లాడుకున్నా అంటే మామూలుగా ఉదాహరణకి మంచి విషయాలు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఆరాధనకు రాలేదు, లేకపోతే ప్రత్యేకమైన కూడికి రాలేదు, ఆ రోజు మరి ఎలా జరిగింది, ప్రార్థన బాగా జరిగిందా, ఏం వాక్యం చెప్పారు అని తెలుసుకుని ఆ మాటల ద్వారా ఆత్మీయంగా బలపడడం అది మంచి విషయమే. కానీ లోపల ఒకటి ఉంటుంది అనమాట, అది ఆ ఉద్దేశంతో చాలామంది ఏం చేయాలనుకుంటారు, తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, మనకి ఎవరి సంగతులను కూర్చున్నటువంటి పరిస్థితి మనకి అనవసరం. ఏ ఇంట్లో సమస్యలు, ఏ ఇంట్లో గొడవలు, మనకేంటి, ఎవరో మనం చెప్తుంటే విన్నాను, ప్రతి ఇంటికి ఉందంట ఏ పొయ్యా, మట్టి పొయ్య. ఎవరో ఒక్కోసారి చెప్తారు కదండి సామెతలు, మనకు తెలియదు కాబట్టి అలాంటివి కాస్త గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే, ఇలాంటప్పుడు మీకు చెప్పడానికి పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఎవరికి ఉండే సమస్యలు, ఎవరికి ఉండే ఇబ్బందులు, ఎవరికి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే కుటుంబం అన్న తర్వాత భార్య, భర్త, పిల్లలు అన్న తర్వాత ఏవో ఒక ఇబ్బంది, ఏదో ఒక పరిస్థితి, అది ఆర్థికంగా కావచ్చు, అది అనారోగ్యపరంగా కావచ్చు, అది ఆధ్యాత్మికంగా ఏదైనా ఉండొచ్చు. అయితే వారు తెలియచెప్పినప్పుడు వాటిని విని వారి కోసం మనం ప్రార్థన చేయడం మంచి లక్షణం. దేవునికి స్తోత్రం కలిగినగా. వారు చెప్పారనుకోండి, ఓపెన్ అయ్యి పర్వాలేదు. అంతేగాని కొంతమంది వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళకి చాలా ఇదనమాట, ఏంటి ఏమైంది అని చెప్పి లాగుతారు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలంగా లోక సంబంధంగా కానీ, లేక మరొకళ్ళ గృహాలలో జరిగే పరిస్థితుల గురించి కానీ అవి మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదన్నాడు.
ఏమండి ఈ సంగతి ఏ సంగతి? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏమండి తెలుసుకోవలసినటువంటి విషయాలను అపోస్తులుడైనటువంటి పౌలు గారు సంఘాలకు రాయటం జరిగింది. హల్లెలూయా. అంటే ఆయన రాశాడంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి అమ్మా? తెలుసుకోవాలి. ఆయన రాయించాడు అని అంటే ఆయన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించి ఆయన ద్వారా ఈరోజు ఆ మాటలు మన దాకా వచ్చినాయి అని అంటే అవి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? తప్పకుండా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని ఈరోజు ఈ అంశానికి నేను పెట్టుకున్నటువంటి పేరేమిటి అని అంటే విశ్వాసి తప్పక తెలుసుకొనవలసిన సంగతులు. హల్లెలూయా. టైటిల్ అర్థమైందా? మరలా చెప్పమంటారా? విశ్వాసి తప్పక తెలుసుకొనవలసిన సంగతులు. చాలా సంగతులు ఉన్నాయి. ఏంటి అసలు మనం తెలుసుకోవలసినది? మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఏమండి, నేను సమయానికే నేను ముగిస్తాను. మీరేమి దాని గురించినటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ అవ్వలేదు ఈ రోజుకి ఈ భాగం అని అంటే ఇబ్బంది ఏమీ లేదు. మరొక వారం ఏమండి దీన్ని కొనసాగింప చేయొచ్చు రెండవ భాగంగా. ఈ విషయాలు మనకు తెలియాలి. తప్పకుండా ఒక విశ్వాసి తప్పక తెలుసుకోవాలి. ఏదో రక్షించబడ్డాం, ఏదో అగ్నిలో నుండి ఒక కొరువులా బయటపడ్డాం, ఏదో బాప్తిసం పొందేశానులే, రక్షించబడిపోయానులే, ఏదో ఒక ఆదివారం మొక్కుబడిగా అది కూడా ఎప్పుడో ముఖం చూపించడానికి వెళ్తున్నానులే, పాస్టర్ గారికి దేవుడికి కూడా కాదు, కాసేపు ఏదో కూర్చుంటున్నాను, ఏమండి స్తోత్రం అంటే స్తోత్రం అంటున్నాను, ఆమెనంటే ఆమెనన్నాను, ప్రార్థన అయిపోయింది, ఏదో కలిగింది, ఏమండి అందులో పడేసి ప్రార్థన చేసుకుని వచ్చేస్తున్నాను, అయిపోయింది. ఇంకా దేవునితో, దేవుని సన్నిధితో, దేవునితో, దేవుని ప్రజలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే పరిస్థితిలో ఉండడానికి కాదండి మనలను దేవుడు రక్షిస్తా. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏమండి ఈ భూమి మీద నుండి ఆ పరమునకు దేవుని దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇదిగో ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడు మన జీవితం చెప్పండి ఏమవుతుందనంటే సార్థకమవుతుంది. అప్పుడు మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏది రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. విశ్వాసి తెలుసుకొనవలసిన ఏమంటే కొన్ని సంగతులు చూద్దామా? మొదటి విషయం ఇక్కడే చూద్దాం. ఎక్కడికో మనం వెళ్ళొద్దు. మనం చదువుకున్న భాగంలో అది కంటిన్యూ చేస్తున్నట్లయితే ఏమండి ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏంటంటే అందరూను మేఘము క్రింద ప్రారంభం నుంచి అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిసము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును. ఇక్కడ ఏమండి ఇక్కడ వెంట వెంటనే వచ్చే ఒక మాట ఏమిటి చెప్పండి? అందరూ 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 అనే మాట ఎన్నిసార్లు వచ్చింది లెక్క పెట్టారా? 4 సార్లు వచ్చింది. ఆ ఎదురుగుండా ఉన్నా కూడా కనిపించటం లేదు మీకు. రౌండప్ చేసుకోండి అవసరమైతే. పితరులందరూ మొదటిది, తర్వాత వారందరూ, ఏమండి మూడవది 5 సార్లు క్షమించండి 5 సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంటే అందరూ 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 అనే మాట మనము చదువుకున్నటువంటి ఏమండి యొక్క భాగములో ఈ 4 వచనాలలో కూడా ఎన్నిసార్లు ఈ మాట కనబడుతుందంటే 5 సార్లు కనబడతాం. ఒక్క మాట 5 సార్లు కనబడుతుందంటే ఆలోచించాలి ఖచ్చితంగా. ఏమండి ఇక్కడ కనబడుతున్నటువంటి మాట అందరూ అందరూ, ఏమండి ఒకే బాప్తిసం అట, ఒకే ఆహారం అట, ఒకే పానీయం అంట. చూసారా? ఒకటే ఏమండి ఒకటే బాప్తిసం, ఏమండి ఒకే ఏమండి రక్తం చేత కడగబడడం, ఒకే ఆత్మ చేత నింపబడడం, ఇలాగా ఒకే క్రీస్తు నీడలో బ్రతకడం. అంటే ఈ విషయం ఏం తెలియజేస్తుంది? మనమందరము ఒక్కటే కుటుంబం. హల్లెలూయా చెప్పరే. మనం అందరం ఎవరమండి? అది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు మామూలుగా మనకు ఉండేటువంటి ఏమంటే విధానాలు బయట మీకు ఏ విధంగా ఉన్నా
కానీ క్రీస్తులో మాత్రం ఎప్పుడైతే ఆయన రక్తము చేత మనము కడగబడి ఆయన సొత్తైన ప్రజలుగా చేయబడ్డామో ఒక్కటే కుటుంబముగా మనము చేయబడ్డాం. అది క్రీస్తు కుటుంబం. క్రీస్తు కుటుంబములో చెప్పడం మనం అందరం ఎవరమన్నమాట? సభ్యులం. ఏమండి ఈరోజు దేవుని యొక్క ప్రజలం, దేవుని యొక్క బిడ్డలం. అంటే ఇక్కడ అందరూ అనేటువంటి విషయాన్ని మనకు నేర్పించేటువంటిది మనం అందరం ఒక్కటే అని. అందరూ అనేటువంటి ఆ మాట మనము చూస్తున్నాం. తర్వాత కూడా మనం చూసేది ఏమిటి అని అంటే కొందరు అనే దాన్ని కూడా చూస్తున్నాం. మనం అందరూ అని 5 సార్లు ఉంటే కొందరు అనే మాట ఎన్నిసార్లు ఉంది? అది లెక్క పెట్టారా మీరు? 4 పర్యాయాలు ఉంది. 7వ వచనం నుండి మీరు చూస్తే కొందరు ఏమయ్యిరి? విగ్రహారాధికులయ్యిరి, కొందరు వ్యభిచరించిరి, కొందరు శోధించిరి, కొందరు సణిగిరి. 4 సార్లు ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అందరూ కొందరు అనండి. అందరూ సరే మాట అది అంటే అందరిలో ఎవరున్నారన్నమాట? కొందరు ఉన్నారు, ఉంటారు ఖచ్చితంగా. మంచి వాళ్ళలో కూడా ఉన్నట్లు మొత్తం మీద కుటుంబంలోనైనా, మన కుటుంబంలోనైనా ఉంటారు, సంఘ కుటుంబంలోనూ కూడా ఉంటారు, ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఒక్కటిగా మరి ఏక శరీరముగా ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తే ఇక్కడ కొందరు అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎవరి గురించినటువంటి ప్రస్తావన అంటే ఈ విషయాలన్నీ ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి. ఎవరి గురించి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా వారు ఉన్నారు అంటే అందరిలో కొందరు కూడా ఉన్నారన్నమాట. ఇశ్రాయేలీయులు బయలుదేరడము ఆ ఐగుప్తు దేశము నుండి లక్షల కాల్బలము అనేటువంటి మాట మనం చూస్తాం. లక్షలాది మందిగా ఉన్నారు, కానీ ఆ లక్షల మందిలో కూడా చెప్పండి ఎవరున్నారన్నమాట? కొందరు ఉన్నారు. ఎవరా కొందరు అనంటే వ్యభిచరించిన వారు, దేవునిని శోధించిన వాళ్ళు, విగ్రహారాధన చేసిన వాళ్ళు, సణిగి గుణిగిన వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరినప్పుడు ఎంతమందిగా బయలుదేరారు? లక్షల మందిగా బయలుదేరారు. కానీ చివరికి మిగిలింది మాత్రము ఇద్దరు. ఎవరు వాళ్ళు? అదనమాట. చూసారా? అందరూ చాలామంది, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు ఎంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారో ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట, మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి? ఈ చరిత్రలో అందరూ ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి, ఒకే బాప్తిసం కలిగి, ఒకే విధానం కలిగి ఉన్నారు. ఆ అందరిలోనే కొందరు కూడా ఉన్నారు. అయితే ఈరోజు ఈ విషయాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 10 లేక 11 వచనాలలో మనం తెలుసుకోవలసినటువంటి మొదటి విషయం, ఆ సారం ఏమిటి అని అంటే 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చాలు, చూసారా? అయితే వారిలో ఎక్కువ మంది అట. ఎంతమంది అండి? ఎక్కువ మంది దేవునికట ఇష్టలుగా ఉండకపోయిరి. ఎంత విచారకరమైన మాట, ఎంత బాధాకరమైనటువంటి మాట. ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేకుండా పోయారట. అంటే దేవునికి ఇష్టలుగా ఉన్నవాళ్ళు చెప్పండి ఇక్కడ అక్కడ తక్కువగానే ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అదే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడి నుంచి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట, మనము విశ్వాసి తప్పక తెలుసుకోవలసినటువంటి విషయములలో మొదటి విషయం, మనం ఏమి తెలుసుకోవాలి అనంటే గనక మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. మనం దేవునికి ఎలా ఉండాలండి? ఇక్కడ చాలామంది ఎలా లేరట? చాలామంది అట, తక్కువ మంది కాదు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరట. ఎందుకని దేవునికి ఇష్టలుగా లేరు వాళ్ళు? చెప్పండి. అక్కడ కారణాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎందుకని వాళ్ళు దేవునికి ఇష్టంగా లేకపోయారు? దేవునికి ప్రియమైన పిల్లలుగా లేరంట. తర్వాత వచనంలోనే రాయబడ్డది, వారు ఆశించిన ప్రకారము
ఆ చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు ఎలా ఉన్నాయి? దృష్టాంతములుగా. వారు ఏమండి ఆశించారట. అంటే ఆశించకూడని వాటిని వాళ్ళు ఏం చేశారు? ఆశించారు. ఏమండి, వేటిని ఆశించాలో వాటిని మాత్రమే ఆశించాలి. కానీ ఇక్కడ చాలామంది ఏమండి, ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేకుండా పోయారు అని అంటే ఏమండి, వాళ్ళు చేసినటువంటి పొరపాటు, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటి అని అంటే, వారు ఏమండి ఆశించవలసినటువంటి దానిని ఏం చేయలేకపోయారు? ఆశించకూడని దాన్ని. ఏది దేవుడు వద్దు అన్నాడో, ఏది దేవుడు ఆశించవద్దు అన్నాడో చెప్పండి, దానినే వాళ్ళు ఏం చేశారట? అది ఆశ పడడం తప్పు లేదండి. ఏమంటే అసలు ఆశ లేనివాడు ఎవరు కాదట? మానవుడే కాదు. ఆశ పడవచ్చు, కానీ ఏమంటే మన యొక్క ఆశ ఏ విధముగా ఉండాలి అని అంటే, ఏమంటే దేనిని ఆశించాలో దానిని మనము ఆశించాలి. కానీ ఇక్కడ వీరు దేనిని ఆశించారని చాలా క్లియర్గా రాయబడ్డది వాక్యంలో. ఏమండి, చెడ్డ వాటిని అనే మాట మీరు చదవలేదా? అందులో ఏమండి, కొందరు ఏమండి చెడ్డ వాటిని ఆశించి, ఏమంటే ఆశించకూడని వాటిని ఏమండి వాళ్ళు ఆశించారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు. అంటే ఇశ్రాయేలీలు ప్రజలు వేటిని ఆశించారు చెప్పండి? అంటే వాళ్ళ ఆశలు బాగోలేదన్నమాట. ఏం బాగోలేదు? మరి ఈరోజు మన ఆశలు ఏ విధంగా ఉన్నాయి? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేసేవాడు? కానీ ఏ ఆశ అనంటే ఏమండి, అది సరి అయిన ఆశ, దేవునికి ఇష్టమైనటువంటి ఆశ. ఒక రకంగా చెప్పాలంటే వాక్యానుసారమైన ఆశ ఈరోజు మనము కలిగి ఉండవలసిన పరిస్థితి. అయితే ఏమంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేరండి. ఈరోజు చాలామంది అండి దేవునికి ఇష్టంగా ఎలాగున్నా కానీ ఎవరికి ఇష్టంగా ఉండాలనుకుంటారంటే, కొందరు మనుషులకి ఇష్టంగా ఉండాలి. ఎవరికి ఇష్టంగా ఉండాలి? మనుషులకు ఇష్టంగా ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది పాస్టర్ గారికి ఇష్టంగా ఉండాలి, లేక పాస్టమ్ గారికి ఇష్టంగా ఉండాలి, లేకపోతే మరొకరికి ఎవరికో ఏమండి మనం ఫేవర్గా ఉండాలి అని ఏమండి ఆశపడుతూ ఉంటారు. నేనంటాను, ఈ లోకపరంగా మనుషులకు మరొకరికి ఎవరికి ఇష్టంగా ఏమండి నీవు ఉన్నా లేకపోయినా ముందు నువ్వు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఏమంటే దేవునికి ఇష్టంగా ఉన్నవాళ్ళట అందరికీ ఇష్టంగా ఉంటారట. హల్లెలూయా అమ్మ. ఎవరికి ఇష్టంగా ఉన్నవాళ్ళు? దేవునికి ఇష్టంగా ఉన్నవాళ్ళు అందరికీ కూడా. అది నువ్వు దేవునికే ఇష్టం లేకపోతే నువ్వెవరికి ఇష్టం? నువ్వెవరికి ఫేవర్గా ఉండగలుగుతావు? నిన్ను ఎవరు ఇష్టపడతారు? ఆలోచన చేయండి. యేసయ్యను గురించి పరలోకం ఒక అద్భుతమైన మాట చెప్పింది, తెలుసు కదా మనకది. ఏంటి? పరలోకం యేసయ్య గురించి ఒక మాట చెప్పింది, ఈయనే నా ప్రియమైన కుమారు. చూసారా? ఏమంటే యేసయ్య ఏమంటే పరలోకపు తండ్రికి పరలోకానికి ఎలా ఉన్నాడనమాట? ఇష్టంగా ప్రియమైన కుమారుడిగా ఏమండి ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమండి ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఏమండి ఉంటున్నారు? ఏమండి దేవునికి ఇష్టంగా ఉండాలి అనేటువంటి తపన ఏమండి మన లోపల మనము కలిగి ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము ఆలోచన చేస్తుంటున్నామా? ఏమండి నా మట్టుకు నేను ఎంతవరకు మరి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను జీవించగలుగుతున్నాను? నేను చేసేటువంటి పని, నేను చేసే ప్రార్థన, నేను చేసే ఆరాధన, నేను చేసేటువంటి భక్తి అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? అది దేవునికి ప్రియమైనదిగా ఉంటుందా అని మనము పరీక్షించుకోగలుగుతున్నామా? పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఆయన ఆశ, పౌలు గారి యొక్క ఆశ మనం చూద్దాం. ఏమండి 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారి యొక్క తపన ఇలా ఉంది. 5:9లో, కావున దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చాలు. ఏం చేస్తున్నాడట? అపేక్షిస్తున్నాడు. అపేక్షించడం అంటే ఏంటి? ఆశించడం. ఆశిస్తున్నాడట. ఏమండి ఏమని ఆశిస్తున్నాడు అని అంటే, ఈ దేహములో ఉన్న దేహాన్ని విడిచిన. మా అర్థమవుతుందా? ఏమండి దేహములో ఉన్న దేహాన్ని విడిచిన ఎవరికి ఇష్టలై ఉండాలి? అదనమాట.
దేహములో ఎంతవరకు ఎంతకాలం ఉంటామో, ఏమండి ఎప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామో ఎవరికీ కూడా తెలుసన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఎవరికీ తెలియదు. అప్పుడే మాట్లాడిందండి. అప్పుడే పొద్దున్నే ఆయన ఎప్పుడు టైం టు టైం లేచిపోతాడు, చక్కగా వేడి నీళ్ళు ఇమ్మంటాడు, తాగాడు, స్నానం నీళ్ళు పెట్టమన్నాడు, ఏమండి పెట్టడం జరిగింది. చక్కగా స్నానం చేసేసారు, ఏమండి బట్టలు కూడా వేసుకుని, ఏమండి ఇంకా టిఫిన్ రెడీగా పెట్టేస్తే ఇంక సర్లే బట్టలు వేసేసుకుంటూ షర్ట్ వేసుకుంటున్నారు, ఏమండి గుండీలు పెట్టుకుంటున్నారు. ఇలాగా పెట్టుకుంటూ ఒకసారి ఉండు కొంచెం ఏదో ఇదిగా ఉందనంటే, ఏమైంది అని అంటుందంట భార్య. ఏమండి ఒకసారి కానీ కుర్చీలో ఏమండి అలాగే కూలబడిపోయారు. వెంటనే పెద్ద కేకలేసి, రే ఎక్కడున్నావు అని చెప్పి ఏమంటే తల్లి కేకలు పెడతా ఉంది. నాన్న ఒరే పడిపోయాడు, కుర్చీలో కూర్చుండిపోయాడు అని ఇళ్ళకి వచ్చేటప్పటికి డాక్టర్ గారికి ఫోన్ చేశారు. ఏమంటే వచ్చారు, వెంటనే ఏమంటే తీసుకెళ్ళిపోండి, ఇక్కడ కుదరదు మండపేట అన్నారు. తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కాదు ఆల్రెడీ ఒక అర్ధగంట ముందే ఆయన గుండె ఏమైపోయింది. డ్యూటీకి వెళ్ళాలి ఆయన, జాబ్కి వెళ్ళాలి ఆయన, కంపెనీకి వెళ్ళాలి ఆయన, మండపేటలో చోట పనిచేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మాటలు ఎన్ని మనము వినడం లేదు, చెప్పుకోవటం లేదు. కాబట్టి మానవ జీవితం ఎలాంటిది అని అంటే, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే. కాబట్టి దేహమందున్నను ఈ దేహాన్ని ఎప్పుడు వదిలేస్తామో ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు, ఎక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో కూడా తెలియదు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమండి దేహమందున్నను విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని. ఎవరికండి? పరలోకపు దేవునికి ఇష్టలై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను. ఈరోజు నిజంగా అదే ఏమండి తపన, అదే ఆశ, అదే వైరాగ్యం ఈరోజు మనం కలిగి ఉంటే మనలను బట్టి ప్రభువు సంతోషిస్తారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎంతవరకు దేవునికి ఇష్టంగా ఉన్నాం? ఎవరమైనా బైబిల్లో నుండి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ సమయాన్ని బట్టి ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఏమంటే చాలా విషయాలు ఎవరు దేవునికి ఇష్టలు అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టంగా ఉండడానికి మనం చేయాల్సినటువంటి కొన్ని పనులను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారం చూడకుండా చెప్పచ్చు, విశ్వాసము లేకుండా అది ఏమి లేకుండా, అది ఒక వ్యక్తిలో విశ్వాసం లేకుండా వ్యక్తి దేవుడికి ఏమవ్వలేడు. అది అంటే ఈరోజు దేవునికి అయి ఉండాలి అని అంటే, ఏమంటే దేవునికి ఇష్టమైన బిడ్డలంగా, ప్రియమైన పిల్లలంగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా అన్నాడు ఆయన. విశ్వాసము లేకుండా, ఇదివరకు ఒకసారి లేకుండా అనే మాట మీద ఒక వర్తమానం చెప్పిన గుర్తు నాకు ఉంది, మీకున్నా లేకపోయినా. లేకుండా ఈరోజు చాలామంది లేకుండానే, విశ్వాసం లేకుండానే, ప్రార్థనా జీవితం లేకుండానే ఏమండి భక్తి చేసేస్తున్నారు. విశ్వాసం అనేది చాలా ఏమండి మన యొక్క జీవితానికి అవసరమైనటువంటిది. ఆత్మ ఫలములలో విశ్వాసం ఎన్నో ఫలం చెప్పండి. అయ్యయ్యో, ఆత్మ ఫలములలో లెక్కటండి. అయితే ఇప్పుడు ఇంకా లెక్కటండి, ప్రేమ, సంతోషము, సమాధానము, లెక్కటే. అదే ఇప్పుడు వచ్చిందేమో 7 ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అంత షార్ప్ అయిపోతున్నారని నాకు అర్థమైపోతుంది. మాట్లాడకుండానేమో ఈయన ఇక్కడ ఇలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోలే మరి ఏం చేస్తాం? ఏమండి 7 అని ఎందుకని అక్కడ మెన్షన్ చేయబడింది? నిజంగా ఆలోచన చేస్తే 7 ఏ సంఖ్య? సంపూర్ణమైన సంఖ్య. ఈరోజు సంపూర్ణమైన ఏమండి విశ్వాసము దేవుని ఎడల మనము కలిగి ఉంటే దేవునికి ఏమైన వాళ్ళము? ఇష్టమైన వాళ్ళు. ఆ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళ జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చాలా అద్భుతంగా వ్రాయబడ్డారు. దేవుని చిత్తమైతే వచ్చేటువంటి అరుణోదయ ప్రార్థనలలో ఈ సంవత్సరం ఏమండి విశ్వాసాన్ని గురించి ఏమండి మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఎందుకంటే చాలామందిలో ఎక్కువైపోతుంది కాబట్టి. ఎక్కువైపోతుంది, తక్కువైపోతుందా? పోయిన సంవత్సరం ఏమండి ఈ సంవత్సరం దేని గురించి? కృప, గ్రేస్ గురించి మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం అరుణోదయ ప్రార్థనలో విశ్వాసం, ఫెయిత్ గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే చివరి దినములలో అది దేవుని పిల్లలంగా మనకు చాలా అవసరం. ఎందుకంటే చాలామంది విశ్వాసంలో నుండి ఏమైపోతున్నారు? ఉండలేదు చాలామందికి విశ్వాసం ఏమండి ఎక్కడెక్కడికో పోతుంది.
మళ్ళీ అవన్నీ చెప్పారనుకోండి, ఇంకా మీరు మామూలుగా ఉండదు. ఇక అప్పుడు చెప్తాను, ఏమంటే మనం ధ్యానం చేద్దాం. కాబట్టి విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఆత్మ ఫలములలో 7వ ఫలముగా అక్కడ రాయటం జరిగింది. విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఎలా ఉండగలుగుతాం? ఇష్టంగా. ఏమంటే ఈరోజు చదువుకున్న 16వ కీర్తన 3వ చరణములో, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు. అది ఎవరు దేవునికి ఇష్టలు? భక్తులు. చెప్పండి ఎవరు? మొన్న మాట చెప్పాను నేను, భ్రష్టులు కాదు. ఎవరు కాదట? ఈరోజు మనము భ్రష్టులుగా ఉండాలా, భక్తులుగా ఉండాలా? భక్తులా భ్రష్టులా? ఎస్ ఆర్ నో? ఏం రావట్లేదు చాలామందిలోనికి. అలా చెప్తే ఉన్నట్లు కాస్త కోస్తావు, దేవునికి స్తోత్రం కలిగినగా. అసలు మెదపట్లేదంటే ఇంకా భ్రష్టులుగా ఉన్నవాళ్ళే మాట్లాడరు. ఇంక గట్టిగా చెప్పాలంటే ఇక భ్రష్టులు ఇంకేం చెప్తావు? ఇంకా ఎన్నిసార్లు గింజుకున్నా నువ్వు గింజుకో అంటూ ఉంటారు అంతే. ఇంకా బాగా మొండికేసిన వాళ్ళు ఇంకా ఎలా ఉంటారట? ఇక రోజు ఆ భర్త వచ్చి కొడతా ఉంటుంటే ఏమండి ఇంకా రోజు ఇక అదే పని కాబట్టి ఆవిడ ఇంకా దాంట్లో ఏమైపోయింది అనమాట, ఇక ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. వస్తే ఏమంటున్నాడు, ఏంటి కొడతా కొట్టుగా, నాకు చాలా పని ఉంది అక్కడ బయట, నీ కోసం అంటే చూడండి ఈవిడే కేకేసి ఏమంటుంది అనమాట, కొట్టు అంటే ఏమైపోయింది. అలా ఉంటుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం కలిగినగా. అర్థమైపోయింది మీకు విషయం. కాబట్టి ఈరోజు భక్తులుగా మనము ఉండాలి. ఎంతసేపు చెప్తావు నువ్వు మహా అయితేనే, నేను ఎంతసేపు ఉంటాను నీ దగ్గర అన్నట్లుగాను అనమాట అండి. మళ్ళీ వారమే కదా, ఇక ఎక్కడ కూడా ఏమంటే ఈరోజు అట్లా ఉండడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీదనున్న భక్తులే కేవలము నాకు ఇష్టలు. కాబట్టి ఈరోజు భక్తులుగా ఉందామండి. బైబిల్లో దేవునికి ఇష్టమైన భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో పేరు చెప్తారా? బోల్డ్ మంది ఉన్నారు. అందులో ఒక ఆయన గురించి చెప్పండి. ఏమండి, యోబు. నిజంగా ఆయన ఎవరు? అద్భుతమైన భక్తుడు. చెప్తే అలాంటి వాళ్ళ పేరు చెప్పాలనండి నిజంగా. ఏమండి, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఏమండి యోబు ఎక్కడా కూడా ఆయన యొక్క భక్తిలో, విశ్వాసములో చెప్పండి ఏమవ్వలేదు. అందుకనే ఆయన ఏమయ్యాడు? భక్తుడయ్యాడు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి నేను చివరిలో కూడా జ్ఞాపకం చేస్తాను. ఏమంటే విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం. రెండవది భక్తి జీవితం. భక్తి అని అంటే వేరేది అనుకోకండి. ఇదివరకు కూడా ఏమంటే నేను ఒక మాట చెప్పాను భక్తి గురించి. ఏమంటే ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు శామ్యూయల్, ఏమండి మరి దైవజనుడు చెప్పినటువంటి మాట అనమాట. శామ్యూయల్ లోగన్ అనేటువంటి దైవజనుడు భక్తికి నిర్వచనం చెప్పాడు. ఏంటా నిర్వచనం అంటే, ఏమండి నిజమైనటువంటి భక్తి జీవితం అంటే ఒకటి దేవుని మీద ఆధారపడటం అంటండి. ఎవరి మీద ఆధారపడడం? అది ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతున్నాం అంటే నువ్వు ఎవరు అనమాట? భక్తుడివి, భక్తురాలివి. దేవుడి మీద కాకుండా ఏమండి వాళ్ళ మీద, వీళ్ళ మీద, పరిస్థితుల మీద ఆధారపడుతున్నాం అంటే భక్తి లేనట్టే. భక్తికి నిర్వచనం చెప్పాడు శామ్యూయల్ లోగన్. ఏమండి దేవుని మీద ఆధారపడడం. రెండవదిగా ఏమండి దేవునిలో ఆనందించటం. మూడవదిగా ఏమండి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడడం. హల్లెలూయా. చూసారు, ఇవన్నీ మనం కలిగి ఉంటున్నామంటే ప్రభు మీద ఆధారపడుతూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాము అని అంటే ఎవరమన్నమాట? భక్తులు. దేవుని ఆత్మచేత కాకుండా వేరే ఆత్మచేత, ఏమంటే దేవునిలో ఆనందించకుండా వేరే వాటిలో, దేవుని మీద ఆధారపడకుండా వేరే వాళ్ళ మీద, పరిస్థితుల మీద ఆధారపడితే వాళ్ళని ఏమనరు? మాట్లాడతలేదమ్మా. నువ్వెంతకీ భక్తుడువా, ఏమండి భ్రష్టుడవా? లేక మనం భక్తులమా, భ్రష్టులమా? ఒకసారి మనలను మనమే పరిశీలన చేసుకుందాం. మూడవ మాట దగ్గరికి నేను వెళతాను. ఏమండి ఇంకా ఇలాగ ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉంటాయి. ఏమండి సామెతల గ్రంథంలో ఏమండి సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలంట? సత్యం మాట్లాడేవాళ్ళు దేవునికి ఇష్టలు. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం? మన నోటంపట సత్యం వస్తుందా, లేక అబద్ధం, అసత్యం వస్తుందా? ఏమంటే సత్యం మాట్లాడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టలు. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. ఇలా చాలా విషయాలు మనము స్టడీ చేయవచ్చు, చాలా విషయాలు నేర్చుకొనవచ్చు. ఏమండి యథార్థవంతుల యొక్క ప్రార్థన కూడా దేవునికి ఆనందం అంటే ఇష్టం అని అర్థం. యథార్థంగా ప్రార్థించే వాళ్ళంటే దేవుడికి చాలా
ఇష్టం. అంటే ఈరోజు ఎలాగా ఈరోజు ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఆ విశ్వాసం, ఆ భక్తి జీవితం, ఏమంటే ఆ సత్యవర్తన కలిగినటువంటి వారంగా, ఏమంటే ఆ యథార్థవంతమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటున్నామా? బైబిల్లో భూమి మీద ఉన్నప్పుడు ఏమండి యేసయ్య మాత్రమే కాదు పరలోకము నుండి ఆ సాక్ష్యం పొందుకుంటా, ఏమండి దేవుడే కొందరు గురించి ఏమండి చెప్పినటువంటి విషయాలు మనకు కనబడతాయి. దావీదు గురించి దేవుడు చెప్పిన మాట, అతడు నా ఇష్టానుసారమైన అది. అంటే దావీదు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టంగా ఉన్నాడు. ఏమంటే అలాగే ఏమంటే దేవదూత వచ్చి ఏమంటే దానియేలుతో చెప్పిన మాట, దానియేలు నీవు బహుప్రియుడు. అంటే దానియేలు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఏమండి హనోక్ గురించి ఏమని రాయబడ్డది? హనోకట ఏమండి అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. అబ్బా, ఎంత అద్భుతం అండి! ఎంత వండర్ వాళ్ళ జీవితాలు, ఎంత అద్భుతంగా వాళ్ళు బ్రతికారంటే భూమి మీద ఉండగా. చెప్పండి, వాళ్ళు ఎవరికి ఇష్టలుగా ఉన్నారు? దావీదైనా, దానియేలైనా, హనోక్ అయినా, గాయు అయినా, ఇలా చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు. ఆ పేర్లలో నీ పేరుందా, నా పేరుందా, మన పేరుందా? అంటే ఈరోజు దేవునికి మనము ఇష్టంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టంగా కొంతమంది అంటే ఎలా ఉంటారంటే అండి, దేవునికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా పర్లేదు, మా వాళ్ళకి మాత్రం మేము ఎలా ఉండాలి, లేకపోతే మా కార్యక్రమాలకు రారండి, తొంగొంగు చూస్తారేటండి. ఏమంటే ప్రేమ అంటే ఈరోజు మనుషులకి ఇదిగా చూసారండి చాలామంది. నిజంగా నన్ను అడిగితే నువ్వు కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే ఇప్పుడు చెప్పండి తర్వాత మాట, తొంగి చూసేవాడు లేడు, వంగి చూసేవాడు లేదు, పట్టుకొచ్చేవాడు లేడు, చేసేవాడు లేదు. అవసరమైతే చూసి కూడా సైడ్ అయిపోయేవాళ్ళు ఉంటారు. చూసి కూడా చూస్తే ఎక్కడ మళ్ళీ మాట్లాడాలరా అని బాబు ఏమండి ఆ బండి తిప్పేసుకున్న వాళ్ళు ఉంటారు. వేరే సందులోంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇష్టంగా ఉండాలనుకుంటున్నావు, కానీ నీ కొరకు పరలోకమే వదిలిపెట్టేసుకుని భూమి మీదకి వచ్చి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ ఆయన మన కొరకు వదిలేసుకుని విడిచిపెట్టి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువమ్రాను మీద వేలాడి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన ఆ దేవునికి ఇష్టంగా బ్రతకాలనేటువంటి ఆ యొక్క తాపత్రయం, ఆ ఆశ మనలో కలగకపోతే ఏమండి ఈరోజు ఎలా ఆలోచన చేయండి. అందుకని ఏమండి ఈ సంగతులు మీకు తెలియకుండుట ఇష్టం. ఏ సంగతి అనంటే మొదటి సంగతి చెప్తున్నాను, దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. వారిలో ఎక్కువ మంది దేవునికి ఎలా లేరట? ఇష్టలుగా. వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేరు. కానీ వాళ్ళ సంగతి పక్కన పెట్టి ఎవరున్నారో లేరో నాకు అనవసరం, నేను మాత్రం దేవునికి ఇష్టమైన దాన్ని, ప్రియమైన దానను అనే ఒక చక్కని పాట ఉంటుంది. ఈరోజు దేవునికి ప్రియమైన వాడిగా, ప్రియమైన దానవుగా ఏమండి ఈరోజు మనం ఉంటే దానిని బట్టి ప్రభువు సంతోషించి ఏమండి అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. మొదటి విషయం మనం తెలుసుకోవలసిన మొదటి సంగతి చెప్పండి, దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలి. క్రిస్మస్ వచ్చేస్తుంది మన ముందు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన, అది ఎవరికి ఇష్టలైనా, కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలనే సంగతిని తెలుసుకుని ఏమండి దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఏం చెయ్యాలో అది చేసి ఏమండి ఆయన నామాన్ని మహింపరుద్దాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇంత మట్టుకు ఇక్కడ చాలు. ఈ భాగంలో మరొక సంఘానికి ఆయన రాస్తూ ఆయన ఈ మాట చెప్పారు. రోమా పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం, 1:13. ఫలము పొందునట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండుట. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆ మాట అండర్లైన్ చేయండి. ఇది మీకు తెలియకుండుట ఇష్టంలే. ఏది మొదటి సంగతి? వారిలో చాలామంది దేవునికి ఇష్టంగా లేరు. వాళ్ళ సంగతి పక్కనెడితే ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా, ఉండాలి అని తెలుసుకున్నాం. మొదటి సంగతి. రెండవది ఏమిటి అని అంటే ఇది మీకు తెలియకుండా ఇష్టం లేదని ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? రోమాలో ఉన్న సంఘానికి. అమ్మ, ఎవరికి చెప్తున్నాడు? రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఓ రోమియులారా, ఓ రోమాలో ఉన్న దైవ సంఘమా, రక్షించబడిన విశ్వాసులారా, ఇది మీకు తెలియాలి. ఏదయ్యా?
పౌలయ్యా ఏదయ్యా మాకు తెలియాల్సింది అని అడిగితే ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రారంభం నుండి చదివాం కదా, సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు. ఆయన ఏం పొందాడట? ఫలం పొంది. ఎక్కడ? అన్యజనులలో. నేను పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని. ఏం పొందవలెనని? ఫలమేదైనను పొందవలెనని అనేక సార్లు అనేక పర్యాయాలు మీ దగ్గరకు వచ్చి రానుద్దేశించాను, ఆటంకపరచబడ్డాను. ఇది మీకు ఏమవ్వాలి? అది ఇప్పుడు ఆయన చెప్పబోయే విషయం ఏంటనమాట, మీరు ఆలోచించి చెప్పండి. ఏం తెలియాలని దైవజనుడు కోరుకుంటున్నాడు? ఏం తెలుసుకోవాలి రెండవదిగానంటే ఫలములు ఫలించాలి. హల్లెలూయా. అమ్మ ఏం ఫలించాలి? ఏమండి ఇక్కడ ఆయన ఫలించాడట. ఏమండి నేను ఫలించాను అంటున్నాడు. మీలో కూడా ఫలములు పొందాలి అంటే నేను ఫలించినట్లుగా మీరు ఫలించాలి. అంటే అన్యజనులలో నుండి ఏమండి ఫలమును దేవుడిచ్చాడు పౌలుకి. అన్యజనులలో నుండి ఫలము దేవుడు ఈయనకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే పౌలు గారు ఏమండి అనేక మంది అన్యజనులను ఏం చేశాడనమాట? రక్షించాడు. అనేక మంది అన్యజనులను. ఒకప్పుడు ఆయన అన్యుడే, ఒకప్పుడు ఆయన కథ మనకు తెలుసు బాగా, హింసకుడు, దోషకుడు, అనికరుడు. అలాంటి ఆయన్ని దేవుడు దర్శించగా మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏమంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని అనేక మంది అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుసుకుని ఏమంటే వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించి ఏమంటే వాళ్ళని ఏం చేశాడనమాట? క్రీస్తు కొరకు ఏం చేశాడు? రక్షించాడు. ఏమంటే కొన్ని ఆత్మలను ఏం చేశాడు? ఆయన సంపాదించాడు. అంటే ఆయన ఏం చేసినట్టు అనమాట? ఆత్మలు సంపాదించే ప్రతి ఒక్కళ్ళు ప్రభు కొరకు ఏం చేసినట్టు అనమాట? ఫలించినట్లు. అంటే నేను అన్యజనులలో నుండి ఏమండి నేను ఎలాగైతే ఫలమును పొందానో నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని. అంటే మీరు కూడా ఫలించేవారిగా ఉండాలని, మీరు కూడా ఏమండి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించేటువంటి వారిగా ఉండాలని నేను ఆశపడుతూ మీ దగ్గరకు వస్తున్నాను. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇది మీకు తెలియాలి, ఇది మీకు తెలియాలంటున్నాడు. కాబట్టి ఈరోజు మీకు కూడా తెలియాలి. యేసుక్రీస్తు మహిమ మందిరములో ఉన్న మనందరికీ తెలియాలి. మందిరము ఏమంటే పునరుద్ధీకరించబడుతుంది, మందిరము పునర్ప్రతిష్ఠించబడడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమములో సంఘం తెలుసుకోవలసినటువంటి విషయం, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక ఏమండి ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ఫలించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మా చెప్పరా ఎలా ఉండాలండి? మన పెరట్లోనైనా ఎక్కడైనా ఒక చెట్టు మనం వేసుకున్నామనుకో ఏమండి ప్రతి ఒక్కళ్ళు ఆశించేది కోరుకునేది ఏంటి? అది ఏమవ్వాలని కోరుకుంటాం? ఏ రైతు అయినా కానీ, అది టమాటా అయినా, అది మరొక ఏమండి అది ప్రేమిని దేవుని బిడ్డలారా బెండ విత్తనమైనా, అది ఏమండి వ్యవసాయము, అది వరి సాగైనా, ఏదైనా రైతు కోరుకునేది ఏమవ్వాలని కదా. మరి ఈరోజు మన యొక్క జీవితంలో ఏది ఏమండి ఫలభరితమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఒక భక్తుడు ఎలా చెప్పాడు, ప్రతి క్రైస్తవుడు అనంట అరటి చెట్టులా ఉండాలట, మర్రి చెట్టులా ఉండకూడదట. అమ్మా ఏ చెట్టులా ఉండాలి? అరటి చెట్టులా ఉండాలట. ఏ చెట్టులా ఉండకూడదట? ఎందుకు అరటి చెట్టులా ఉండాలి? అరటి చెట్టుని చూసారా మీరు? చూపించమంటారు మీకు ఏమన్నాని? పక్కన బోళ్ళని ఉన్నాయి. ఏమండి అరటి చెట్టు మనం చూసినప్పుడు దాని మొదల వైపు చూడండి, అరటి చెట్టు మొదట్లో చూడండి ఎలా ఉంటుంది, దాని చుట్టూ ఏముంటాయి? అయ్యో బాబోయ్, అది కూడా చెప్పలేకపోతున్నారు. దాని చుట్టూరు కూడా ఏముంటాయి చెప్పండి? 10 పిలకలు ఉంటాయి, 10 పిలకలు ఉంటాయి. ఏమన్నా చెట్టు చక్కగా అది పైకి వెళ్తూ ఉంటుంది, అది పైన ఒక గెలేస్తూ ఉంటుంది, చక్కగా ఆకులు ఇవన్నీ ఉంటాయి. దాని మొదల్లో కూడా ఏముంటాయి అని అంటే పిలకలు ఉంటాయి. అంటే అరటి చెట్టు అది ఫలించడమే కాదు, ఫలిస్తూ కూడా ఏం చేస్తూ ఉంటుంది అనమాట, ఇంకో 10 చెట్లని ఏమండి చేస్తూ ఉంటాయి. అదే మర్రి చెట్టు దగ్గర పోయారా మీరు ఎప్పుడైనా? చూశారు కదా. మర్రి చెట్టు కేవలం అది ఏం చేస్తుంది అనమాట, అలివేసి ఎంత ఉంటే అంత అలివేసి ఏమండి ప్రజలకు ఒకవేళ నీడనిస్తే ఇవ్వచ్చు, కానీ దాని కింద నుంచి మాత్రం చెప్పండి ఏమి రావు. మాట్లాడరేమ్మా? పైనుంచి మాత్రం ఏమొస్తా ఉంటాయంటే ఓడలు ఉంటాయన్నమాట.
ఓళ్ళు వచ్చేసి ఇంకా స్టాండర్డ్ అయిపోతాయే తప్ప ఏమండి మరొక మర్రి చెట్టు అనేటువంటిది మాత్రం ఏమవదు, దాని మొదల నుండి మొలవదు. అంటే ఈరోజు ఒక అరటి చెట్టులాగా ఈరోజు ప్రతి విశ్వాసి ఏమండి ప్రతి క్రైస్తవుడు కనుక అలా ఉంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి కట్టబోయేటువంటి ఏమండి లేక విశాలపరచబడినటువంటి మందిరం ఈ విధంగా ఉండదు. ఏమండి ఆత్మల చేత చెప్పండి ఏం చేయబడుతుంది, నింపబడుతుంది. హల్లెలూయా. ఎవరికి తపన లేదు, ఎవరికి ఈ యొక్క ఏమండి ఆ ఆశ లేదు. ఆదికాండములో ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళతో చెప్పిన మాట, మీరు ఫలించి ఏమవ్వండి, అభివృద్ధి పొంది విస్తరించి నిండించండి అని చెప్పాడు. ఏమంటే మనం ఫలించాలన్న అది దేవుని యొక్క ఆది నుండి ఉన్నటువంటి సంకల్పం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, ఫలించి అభివృద్ధి పొందడం అని అంటే అది దేని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట అంటే అది ఏమంటే గర్భఫలం గురించి, అది సంతానం గురించి ఏమంటే మాట్లాడినటువంటి మాట. ఏమంటే అంటే వివాహమైనటువంటి ఏమంటే వారి యొక్క జీవితంలో ఆ అనుభవాన్ని కలిగి పిల్లలు కలిగి వాళ్ళు ఏమండి అభివృద్ధి పొందాలనేది దేవుని ఉద్దేశం. అయితే దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే అంటే ఆదాము అవ్వల విషయంలో దేవుడు చెప్పిన ఏ మాట అయితే ఉందో అది భౌతికంగా సంతానం కొరకు చెప్పిన మాట. కానీ దానిని ఆత్మీయంగా తీసుకుంటే రక్షించబడి ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడినటువంటి తర్వాత కూడా ఏమండి ఆ విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికంగా పిల్లలను మాట్లాడాలి, కనేవాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయంగా పిల్లల్ని ఏం చేయాలి, సంతానాభివృద్ధి. ఏ అభివృద్ధి, సంతానాభివృద్ధి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతోటి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు అంటే అంతమందిని చేశాడా, ఒక వారసుడు ఆల్రెడీ ఇస్సాకు ఉన్నాడు, వాగ్దాన పుత్రుడు. అంటే దానిని అంటే జనములకు నిన్ను ఎలా చేస్తాను అలా చేశాడు దేవుడు. అలాగే ఈరోజు రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏమంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆత్మలను కనాలి. ఎవరిని కనాలి, ఆత్మలను కన. మరి ఈరోజు ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మలను ఏమంటే కనగలుగుతున్నారు? విశ్వాసులు అసలు దేనికి పోల్చబడ్డారు? విశ్వాసులకు కొన్ని పోలికలు ఉన్నాయి. ఒక్కోసారి చెప్తా ఉంటాను, ఇదివరకు కూడా చెప్పాను నేను, మీకు కొన్ని పోలికలు ఉన్నాయి. దేవుడు కొన్ని వాటికి మిమ్మల్ని పోల్చాడు. అందులో బెస్ట్ పోలిక ఒకటి ఉంది, అది చెప్పండి. దేనికి పోల్చాడు మిమ్మల్ని? అయ్యయ్యో మందన్నా కూడా ఎలగలేదు ఈ ట్యూబ్ లైట్. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి పోల్చాడు విశ్వాసులనంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. అంటే ఈరోజు సంఘం చెప్పండి ఎవరన్నమాట, గొర్రెలు. ఏమండి ఇప్పుడు పిల్లల్ని ఎవరు కనాలి? మాట్లాడండి అమ్మా. చాలామంది ఏంటంటే పాస్టర్ గారు మీరు కట్టుకోండి, మీరు ఏం కట్టుకుంటారో కట్టుకుని అన్నీ చేసుకుని మీరే ఏం చేయండి అన్నమాట, కనేయండి. ఏమండి కనేయండి అని అంటే నేను భౌతికంగా దేవుని కృపను బట్టి ఏమండి ఇద్దరు బిడ్డలను ఇచ్చారనుకోండి, ఆధ్యాత్మికంగా దేవుడు మిమ్మల్ని కూడా అనుగ్రహింపచేశారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొనబడి ఆయన రక్తం చేత కడగబడి సంఘంలోనికి చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి గొర్రెకు పోల్చబడింది. కాబట్టి గొర్రెలుగా ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పండి ఏం చేయాలి, పిల్లలను కనాలి. మరి కాపరు ఏం చేయాలి? కాపరు చేసే పని ఏంటండి, దేవుడు 2 డ్యూటీలు ఇచ్చాడు మాకు, మేపాలి, కాయాలి. అమ్మా కాపరు చేసే పనులేంటి? కాపర కంటాడా, గొర్రెలు కంటాయా? ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్ళి కాపర్ని అడగండి, ఎన్ని కన్నావేంటి అని అడగండి. నేను కాయడు పెట్టి నేను కండబెట్టి ఆ కన్నాటిని నేనేం చేస్తున్నాను, మేపుతున్నాను. తోడేళ్ళు గొర్రెలు రాకుండా మరి ఏమండి అడవి మృగాలు రాకుండా వాటిని ఏం చేస్తున్నాను, కాయడం మేపడం ఎవరి పని? కాపరి పని. మరి గొర్రెలుగా ఉన్న మీ పని ఏంటి? ఆదివారం వచ్చేసి, మంగళవారం వచ్చేసి, శుక్రవారం వచ్చేసి, అన్ని రోజులు వచ్చేసి పెట్టినటువంటి ఏమండి పచ్చిక ఏమండి ఆహారం చెప్పండి ఏమంటారు, ఆత్మీయమైన ఏమండి ఆహారం వాక్యం 50 రోజులు 21 రోజులు ఆ కూటాలు ఈ కూటాలు మొత్తం ఫుల్గా ఏం చేసి మాట్లాడరేమ్మా. మేత మినేసి కొన్ని గొర్రెలు ఏమైపోయినాయి అంట, బలిసిపోయినాయి అంట. ఏం చేయట్లేదట. అప్పుడు ఏం చేశాడట, ఇక సుఖం లేదురా బాబు అనుకున్నాడట. ఇక బుధవారం వచ్చిందట కటింగ్ అనమాట. కటింగ్ గొర్రెలు
ఏమండి కొన్ని గొర్రెలు దేనికంటే కటింగ్కే భాగం. ఏమండి రోజు ప్రియమైన ఇన్ని ప్రార్థనలు ఇన్ని కోటాలు పెట్టి ఎక్కడ చూసినా ఎలా చేస్తున్నారండి అయ్యారు, అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని కృపండని ఏదో చెప్పుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నామే తప్ప అని మా గొర్రెలు మాత్రం యేసుక్రీస్తు మహిమందిరంలో ఉన్న గొర్రెలు మాత్రం మా గుడ్డు గొర్రెలండి బాబు, కొన్నేమో అడ్డగొర్రెలండి బాబు, కొన్నేమో ఇంకా ఏంటి ఏమండి గుడ్డు గొర్రెలు బాబు అని ఏమండి మేము ఎవరికైనా చెప్పుకుంటామేంటి? మనకు సిగ్గు కదా. ఈరోజు అడ్డగొర్రెగా కాకుండా గుడ్డి గొర్రెగా కాకుండా ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా బలిసిపోయినటువంటి వారిగా కాకుండా, అంటే ఆత్మీయంగా కూడా నేను చెప్తున్నాను. ఏమండి ఈరోజు ఏమండి ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి అని అంటే ఆత్మలను కనాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఆత్మలను కనాలి. ఏమండి కాపరి చేసే పని కాపరి చేస్తాడు. రక్షించబడి ఇంతకాలమైంది మందిరానికి వచ్చి ఎంతమందిని దేవుని దగ్గరికి నువ్వు తీసుకురాగలిగావు? ఇదిగో నా ద్వారా పాస్టర్ గారు ఇదిగోండి ఈ బిడ్డ ప్రభు సన్నిధికి రాగలిగింది నువ్వు చెప్పగలవా? సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేస్తున్నావు, ఇంతకాలం అయింది, 11 నెలల్లో ఒక వ్యక్తిని ఒక బిడ్డనైనా నువ్వు కనగలిగావా? నీ ఇంట్లో వాళ్ళే నీ మాట వినరు, నీ ఇంట్లో వాళ్ళే అంటేనే నీకు పట్టింపు లేదు, వాళ్ళనే దైవ సన్నిధికి తీసుకురావు. ఇంకా ఏమండి ఆత్మల పట్ల ఎక్కడ భారం ఉంటుంది ఆలోచన చేయండి. ఏమండి ఈరోజు రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ఏమండి దేవుని కొరకు ఆత్మలను సంపాదించేటువంటి తృష్ణ కలిగి ఎవరైతే ఉంటారో అది కలిగి ఉన్న వాళ్ళు ఏం చేసినట్లు అనమాట, ఫలములను ఫలించినట్లు. హల్లెలూయా. ఏం చేసినట్టండి? మరి ఇక్కడ దైవజనుడు ఏం కోరుకుంటున్నాడు? ఇది మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఏది అనంటే మీరు ఫలించాలి, మీలో ఫలమేదైనా నువ్వు పొందవలనని. ఫలిస్తున్నారా? ఏమండి ఏదో అగ్నిలో నుండి ఇందాక చెప్పినట్లుగా ఒక కొరువులా బయటపడ్డామండి, రక్షణ పొందేసారి సరిపోతుంది అంతే. ఎవడెలా పోతే నాకేంటి? ఏమండి వాళ్ళ గురించి తెలుస్తుంది, కనీసం దేవుని ప్రేమ చెప్పగలుగుతున్నావా? మరలా కొంతమందికి చెప్తే ఏంటి ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, దేవుడు ఏమనుకుంటాడు? దేవుడికి నేను లెక్క చెప్పాలి, ప్రభు బల్లలో చేతులు వేస్తున్నాను, ఆ దేవుని ప్రేమను గురించి ఇతరులకు చెప్పాలి, ఏ విధము చేతనైనను ప్రభు కొరకు కొంతమందిని సంపాదించి సంఘంలోనికి ఏమండి వాళ్ళని నడిపించాలనేటువంటి బాధ్యత ఏమండి ఆ భారం ఎంతమందికి ఉందండి ఈరోజు? అలా కలిగి ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ప్రభు కొరకు ఫలములు ఏం చేసినట్లు, ఫలించినట్లు. లేకపోతే ఏమండి ఇక ఫలములు లేకపోతే ఏమండి దేవునికి ఏమాత్రం కూడా ఏముండదు. మనకు తెలుసు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడట దాని నిండా ఏమున్నాయంట? ఆకులు తప్ప ఫలములు. ఆకులు ఉంటున్నాయి ఈరోజు. ఎందుకు ఆకులు? మేకలు తినడానికి. ఏమండి వాటి వలన ప్రయోజనం ఏముంది? ఈరోజు ఫలం. నీవు మరొకరిని దేవుని కొరకు చెప్పండి ఏం చేయాలి? కనాలి. వారిని దేవుని కొరకు సంపాదించి ప్రభు సన్నిధికి ఏం చేయాలి? తీసుకుని రావాలి. అప్పుడు నీవు ఫలించినట్లు. లేకపోతే ఎన్ని సంవత్సరాలని చెప్పుకోవడానికే. ఏమండి ఇన్ని సంవత్సరాలు అన్ని వాక్యాలు విన్నాను, ఇన్ని వాక్యాలు విన్నాను, అన్ని కోటాలైన ఇన్ని కోటాలైన అని రాసుకోవడానికి డైరీలు నింపుకుని పెట్టుకోవడానికి తప్ప ఏనికి కూడా ప్రయోజనం ఉండదు. ఫలించినప్పుడే బైబిల్లో చాలామంది వాళ్ళు రక్షించబడి ఇతరులను రక్షించిన వాళ్ళు ఫలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పండి న్యూ టెస్టమెంట్లో నుండి ఏమంటే నూతన నిబంధనలో నుండి చెప్తే ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఆవిడ పేరు గురించి చెప్పకుండా మనం ఉండలేం. ఎవరండి ఆమె? వెరీ గుడ్, సమరేశ్వరి. ఆమె ఒక్కతే రక్షించబడి ఊరిలోనికి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు నేను ఇలా రక్షించబడ్డాను, నేను ఈ పాప సంఖ్యలలో నుండి విడుదల పొందడానికి కారణం ఎవరంటే మెస్సయ్య రండి మీరు చూద్దురుగానంటే ఆమె మాట విన్నవారు ఊరు చెప్పండి ఏం చేశారట కదా. సమరయశ్రీ ఒక మొదటి మిషనరీగానే బైబిల్లో ఆమె ప్రస్తావించబడింది. లాజరు ఏమన్నా ఆయన చనిపోయి తిరిగి బ్రతికినటువంటి తర్వాత గొప్ప సువార్తికుడు అయిపోయాడటండి. ఏ లాజరు బేతనీలో ఉన్న చనిపోయాడుగా, తిరిగి లేపాడు కదా యేసయ్య. తిరిగి లేచిన తర్వాత గొప్ప సువార్తికుడు అయిపోయాడట. ఇదిగో నేను చనిపోయి 4 రోజులు అయిపోయింది, నన్ను
ఏమంటే పెట్టెలో పెట్టేశారు, సమాధులు పెట్టేశారు. యేసు నేను బ్రతికించాడు చూడండి అని అనేకులకు ఏమండి ప్రభువుని గురించి ప్రకటించినటువంటి వాడయ్యాడట. ఇలా చాలామంది ఏమండి భర్తమై వెళ్ళి అనేకులకి ప్రభు గురించి చెప్పాడు. ఆ గెరాసేనుల దేశంలో ఉన్నవాడు బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దెక్కపోలి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 10 పట్టణాలు కలిగి ఉన్న ప్రాంతానికి వెళ్ళి ప్రభువు గురించి చెప్పి అనేకులను ఎక్కడికి నడిపించాడు? మరి వీళ్ళందరూ కూడా ఆయా బంధకాల్లో పరిస్థితుల్లో ఉన్నవారే విడుదల పొంది రక్షించబడి అనేకులను ప్రభు కొరకు చెప్పండి ఏం చేశారు? సంపాదించి ఫలములు ఫలించారు. ఈరోజు ఏమండి మనము అలా ఫలిస్తుంటున్నామా? మనం రక్షించబడ్డాము, సరిపోతుంది అంతే. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు కూర్చున్న భారం కూడా లేదు చాలామంది. అయ్యో నా భర్త ఇలాగన నరకానికి పోతే, ఎప్పుడైనా ఆలోచించారా? నేనేమో పరలోకంలో, నా భర్త ఏమో నరకంలో. ఊహించుకోండి అసలు ఎంత ఇది అసలు. నేనేమో పరలోకంలో, నా పిల్లలేమో నరకంలో. నా పిల్లలు అలా మాడిపోతూ ఉంటుంటే, యాతన పడుతుంటుంటే ఎలా చూడగలను? నా వంతుగా నేను చేసేది చేస్తాను. ప్రభు ప్రేమను వారికి చెప్తాను, వారి గురించి భారం కలిగి ప్రార్థిస్తాను, ఏ విధంగానైనా వాళ్ళని ప్రభు దగ్గర నడిపిస్తాను అనేటువంటి ఆ భారం ఈరోజు మనలో లేకపోతే ఏమండి ఫలించినట్లు ఎలాగవుతుంది? చివరిగా ఇక్కడ కూడా పౌలు గారి యొక్క ఆశ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. టైం అవుతుంది, నేను ముగిస్తాను. రోమాపత్రిక 10:1 సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై దేవునికి చేసే ప్రార్థన. చూసారా ఇక్కడ పౌలు గారి యొక్క ఆశ ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలందరూ ఏం పొందాలి? రక్షణ ఇది నా హృదయాభిలాష, దేవుడికి నేను చేసే ప్రార్థన. మరి ఈరోజు నీ హృదయాభిలాష ఏంటి? కొంతమందికి హృదయాభిలాషలు ఏంటంటే ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరిందామా, అంతే. వీధిలో వాళ్ళు ఏమైపోతే ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏమైపోతే ఏంటి, ఎవరేమైపోతే ఎవరెలా పోతే మనకేంటి? పౌలు గారు హృదయాభిలాష ఇశ్రాయేలీలందరూ ఏం పొందాలి? రక్షణ. ఈరోజు నీ హృదయాభిలాష అదై ఉన్నదా సహోదరి? ఈరోజు నీ భారమదై ఉన్నదా దేవుని బిడ్డ? అలా ఉంటే నువ్వేం చేసినట్టు అనమాట? ఫలించినట్టు, లేకపోతే గొడ్డు చెట్టుగా ఉన్నట్టు. దాన్ని బట్టి దేవుడు ఏమాత్రం కూడా సంతోషపడడు. కాబట్టి ఇది మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఏది ఫలములు ఫలించాలి. 1 దేవునికి ఇష్టలుగా ఉండాలి, 2 ఫలములు సమయం అవుతుంది. ఇంకా చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందే చెప్పాను కదా, వచ్చే వారం కూడా వీలును బట్టి ప్రభు యొక్క నడిపింపును బట్టి నేను విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ ఒక్క మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట మనము రోమాపత్రికలోనే 10వ అధ్యాయము 1వ వచనము, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. తర్వాత మాట, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తారు. వారు ఏం కలిగిన వారటండి? ఆసక్తి కలిగిన వారు. అంటే వారికి ఆసక్తి ఉంది. ఈరోజు అన్యులు కూడా చాలామంది చెప్పండి ఏం చూపిస్తున్నారనంటే ఆసక్తి చూపిస్తారు. నీకు ఇదిగానండి చాలామంది వాళ్ళు దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని ప్రేమను తెలుసుకోవాలని, లేక పాస్టర్ గారిని ఎవరిని తీసుకుని, అంటే మనం ప్రయత్నం చేయాలి. కానీ ఆ ద్వారం కొరకు మనం ప్రయత్నం చేస్తే వారి ఆసక్తి కలిగి ఉన్నారట. అయితే వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటిది కాదు. కానీ ఈరోజు వాళ్ళ ఆశని ఎరిగి, వాళ్ళకున్న ఇబ్బందిని, వాళ్ళకున్న పరిస్థితిని మనం బేస్ చేసుకుని దేవుని ప్రేమను వాళ్ళ గురించి చెప్పగలిగితే కనుక ఏమండి తప్పకుండా దేవుడు వాళ్ళను రక్షిస్తాడు. పౌలు గారు కలిగి ఉన్న హృదయాభిలాష ఇశ్రాయేలీలందరూ ఏం పొందాలి? అది. మరి ఈరోజు నీ కుటుంబంలో ఉన్నవారందరూ, నీ బంధువుల్లో ఉన్నవారందరూ, నీ స్నేహితులందరూ, నువ్వు చదువుకున్న నీకు తెలిసినటువంటి నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో, నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, ఏమండి వీళ్ళందరూ నీ పేర్లు రాసుకునే అవసరమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేసి, అప్పుడప్పుడు పిచ్చాపాటి మాట్లాడతావు, పనికిమాలిన మాటలు మాట్లాడతారు చాలామంది. కానీ ఆ మాటలు దేవుని గురించి చెప్పి ప్రభు దగ్గరికి ఏమండి నడిపించగలిగావా? కొంతమంది నిజంగా చాలా అద్భుతం అండి. హైదరాబాద్ పట్టణంలో కూడా వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ కూడా మరి దేవుని యొక్క వాళ్ళు ఉద్యోగంలో ఉండి చక్కగా దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ,
కువైట్ దేశంలో ఆ సాక్ష్యాలు విన్నప్పుడు చాలా సంతోషం అవుతుందని. రవితేజ మొన్న వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు. వాళ్ళకి సమయం ఉంటేనటండి చక్కగా కొంతమంది కలిసి బయటకు వెళ్తారట. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదా, ప్రభువుని ఎరగని వాళ్ళే అయి ఉండొచ్చు. వాళ్ళు సమస్యల చేత చాలా బాధపడుతూ ఉంటారు. ఇంటి దగ్గర కూడా పిల్లలు సరిగా మాట వినకుండా, ఏమండి మరి చక్కగా భర్త భార్య సంపాదించి పంపిస్తూ ఉంటుంటే తాగేసి తందనాలాడి ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లో ఉండి బాధలో ఉండి బీచ్కి లేకపోతే హాలిడే వచ్చినప్పుడు అక్కడక్కడికి వెళితే పార్కుల్లోకి వెళితే వెళ్ళి వాళ్ళకున్న పరిస్థితిని బేస్ చేసుకుని, ఏమండి మామూలు మాట మన తెలుగు వాళ్ళు అంటే పరిచయం చేసుకుంటాం కదా, ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా అమలాపురం నుంచి, ఏంటి పరిస్థితి అని ఇలా తెలుసుకుని అలాగా చక్కగా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి ఏం పర్లేదని దేవుడు సహాయం చేస్తాడు. మన దగ్గరలో ప్రార్థనా మందిరం ఉంది, రేపు శుక్రవారం రండి ప్రార్థనకి, లేకపోతే ఆదివారం రండి అని చెప్పి అలాగున ప్రభు యొక్క సన్నిధికి నడిపించగా కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు ప్రభుని తెలుసుకోలేదు, దుబాయ్లో ఉన్నప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. హల్లెలూయా. ఒక ఆయన మొన్న అంటున్నాడు, రమేష్ గారని, ఆయన అంటే సింగపూర్లో ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నాడట, ఇక్కడ నిడదోల్లో ఉన్నప్పుడు తెలుసుకోలేదట. ఎలా తెలుసుకున్నారనంటే అక్కడ ఎవరో ఒక ఆయన ప్రభు గురించి ఏం చేశారట, చెప్పారట. విని తెలుసుకుని ఈరోజు ఆయన ఒక మంచి పాస్టర్ గారు కూడా అయ్యారు. అలాగా ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో కూడా ఆ భారం కలిగినటువంటి వాళ్ళు అనేకులకు దేవుని ప్రేమను చెప్పి ప్రభు కొరకు ఫలములు ఏం చేస్తున్నారు, ఫలిస్తున్నారు. కానీ మనకు అది ఏమీ లేదనమాట. ఏదో మామూలుగా బండి కొనసాగిపోతుంది, అలాగే చెప్తూ ఉంటారు పాస్టర్ గారు అని. అంటే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, ఆత్మలు ప్రియమైన దేవుని బిడ్డల సంఘములో చేర్చబడడం వలన ఏమంటే వాళ్ళు నిత్య జీవరాజ్యానికి వాళ్ళు హక్కుదారులు అవుతే, వారసులైతే ఏమండి దాని ద్వారా వచ్చేటువంటి ఏమండి ప్రతిఫలం ఖచ్చితంగా ఏమండి సంపాదించినటువంటి వాళ్ళకి దేవుడు ఇవ్వకుండా ఉండడు. హల్లెలూయా. 12 మంది శిష్యులు మనకు తెలుసు. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉండగా ప్రభు కొరకు ఏమయ్యారు, వాళ్ళు సాక్షులు కాదు అత్త సాక్షులు అయిపోతే పరలోకంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? యేసయ్యతో పాటు 12 సింహాసనాల మీద కూర్చుని పరిపాలన. కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత ఏదో మూలన ఎక్కడ కూర్చుంటానులే, ఇప్పుడు అలవాటే కదా మనకి, ఆ పరలోకంలో మూలబడి ఉంటే చాలులే అనుకునే భక్తి చెయ్యొద్దు. ఎక్కడో ఆయనకు చివరిలో ఉంటాలే, పరలోకి పోవడమే ఇది కదా, ఆ ఎంట్రన్స్ ఓపెన్ అవ్వడమే ఇది కదా అని అంటే, మరి ఎదురందరూ ఇక్కడ కూర్చుని ఉంటే కిరీటాలు పెట్టుకుని ముందు లైన్లో ఉంటే అప్పుడు రాదా ఇది? అప్పుడు మామూలుగా ఉండదు అనమాట. కాబట్టి ఆ రోజు యేసయ్య ఇచ్చే ఆ బహుమానం పొందాలనంటే ఇక్కడ ఏమంటే గొర్రెలు పిల్లలను చెప్పండి ఏం చేయాలి, కనాలి. కాబట్టి ఇది మీకు తెలియకుండుట, మాట్లాడలేదు మీ మొఖాలు చూస్తే నాకు అర్థమైంది, అందుకని 3వ మాట చెప్పకుండా ముగించేసేది బైబిల్. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైంది. కాబట్టి మీ మెలికలు, మీ కదలికలు, మీ పరిస్థితుల్ని నేను గమనిస్తున్నాను, ఎంత మట్టుకు చాలును. ఇది మీకు తెలియకుండా ఇష్టం లేదు. విశ్వాసి తప్పక తెలుసుకొనవలసిన సంగతులు ఏంటనంటే, మొదటి విషయం చెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. వారిలో ఎక్కువ మంది ఎలా లేరట, అది ఈరోజు చాలా ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలే. వాళ్ళ సంగతి పక్కన పెడితే మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి? ఏమంటే దేవునికి ఇష్టమైన పిల్లలంగా ఉందాం తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు. రెండవదిగా ఫలములు ఫలించాలి. ఈరోజు దేవుడు మనలను ఆయన రక్తమిచ్చి కొన్నది జీవంగల సంఘంలో కూర్చోబెట్టి నిన్ను మేపుతున్నది, కాస్తున్నది ఎందుకు అని అంటే ఫలించడానికే తప్ప ఇంకా బలడానికి కాదు, ఇంకా ఇది అవ్వడానికి కాదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొడ్రాలుతనం ఏమండి ఆధ్యాత్మికంగా ఎవరికి ఉండకూడదు. ఒకవేళ భౌతికంగా ఉన్నా పర్వాలేదో, అది వేరే విషయం. భౌతికంగా గొడ్రాలుగా ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు కృపచేత దయచేత జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, వేరే సంగతం. కానీ ఆధ్యాత్మిక గొడ్రాలుతనం మాత్రం మాట్లాడండి దేవుని పిల్లలకు ఉండకూడదు. హల్లెలూయా. భౌతికంగా ఉన్నా లేకపోయినా పెద్ద విషయం కాదు. ఆధ్యాత్మిక గొడ్రాలుతనం, ఆధ్యాత్మిక గొడ్రాళ్ళు సంఘంలో ఉండకూడదు. అది పురుషులైనా ఏమంటది స్త్రీలైనా దేవుని కొరకు ఈ చివరి దినములలో ఏమంటే కొంతమందిని ఏం చేయాలన్నమాట, సంపాదించాలి, వాళ్ళను దేవుని సంఘములోనికి నడిపించగలగాలి. అలా ఉన్న వాళ్ళే ఫలములు ఏం చేసినట్లు,
ఫలించినట్లు. మరి ఈరోజు దేవునికి ఇష్టంగా ఉన్నామా? ఫలములు ఫలిస్తున్నామా? ఎలా ఉన్నామో చెక్ చేసుకుని పరిశీలన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.